ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఇంప్రెసివ్ ఉంది ట్రైలరు. కానీ ఫస్ట్ షాట్ నుంచి మీరు మొదలు పెడితే ఒక రానెస్, అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం సినిమాలో చూపించే హీరో క్యారెక్టర్ ఇట్లా చూపిస్తే యూత్కి ఎక్కుతుంది అన్నట్టుగా చూపించారు. అంతా ఓకే. సహకుటుంబానం అనేసరికి ఇది నేను అసలు ఈ టైటిల్ చూడగానే ఓ ప్లెజెంట్ మ్యూజిక్, ఇంట్లో ఒక 10 మంది ఉంటారు ఇక్కడ, తర్వాత అన్నదమ్మ అక్కలు బాగుంటారు అనుకున్నాను, కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అట్లా సార్ చెప్పంటే అన్ని ఫ్యామిలీ రెగ్యులర్ ఫ్యామిలీ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ కాబట్టి ఆ ట్రైలర్ కట్ కూడా అందుకనే సరే ఆ సబ్ ప్లాట్ నుంచి తీసుకొని మెయిన్ ప్లాట్ రివీల్ చేయకుండా కథలో సబ్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ట్రైలర్ లో కట్ చేసేసి సర్ప్రైజ్ అయ్యాను నేను. టైటిల్ కి దీనికి కరెక్ట్ కాదు. నీకు ఇతను ఇలా కట్ చేశాడు కదా, నేను ఒకటి చెప్పనా, కడుపు మంటతో, సారీ కడుపు మంట కాదు, ఐ మీన్ ఎసిడిటీ కాకుండా, ఇతనికి తల్లి లేదు తండ్రి లేదు ఎవడో లేరు కదా ఇతనికి. అవును, నేను తండ్రిని ఈ సినిమాలో. ఎవడు చెప్పు, లారీ డ్రైవర్. ఓకే, మన లోడ్ వేసుకుని ఈ ఊరు నుంచి వేరే ఊరికి లోర్లు వేసుకుపోతారు చూడు. సాయంకాలం అయితే రోడ్డు పక్కన వచ్చి క్వార్టర్ వేసుకుని ఆ లారీ డ్రైవర్ నేను. ఈ తండ్రి ఎలా అయ్యాను వీడికి. ఇక నువ్వు చూస్తే నవ్వి చచ్చిపోతావు. నీకు నవ్వు అంటే బాగా ఇష్టం కదా, అందుకని నీకు చెప్తున్నా. గోల ఉంది, మన సెక్షన్ ఉంది. యాక్షన్ మూవీ మరి అంటారు, మళ్ళీ మూవీ అంటున్నారు, ఫైట్స్ ఉన్నాయి. ఇది పిచ్చోడా, సహకుటుంబానం పెట్టుకుని ఇతను ఫైట్స్ ఎవరు చూస్తాడు అంటే ఇన్ ద సెన్స్ సరదాగా అన్నాను నేను. అంటే అన్నీ ఉన్నాయి, ఆ కుర్రాడికి సంబంధించిన సైకలాజికల్ అన్నీ ఉన్నాయి. బట్ మెయిన్ కథ మాత్రం మన గోలే. కుటుంబం కాని కుటుంబం అసలు ఎట్లా, హౌ ఇతనికి సహకుటుంబం ఎలా వచ్చింది అనేది మన సినిమా. అది ఫన్ తో వస్తుంది. 100% నాకు నచ్చిన అంశం అయితే అదబ్బా, ఏమన్నా కట్ చేసుకో, నాకు తెలియదు. రామ్ కిరణ్ గారు, మీరు మీకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ట్రైలర్ చూసిన తర్వాత కొత్త వాళ్ళని మాకు అర్థమైంది, బట్ ట్రైలర్ చూసిన తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం మన పక్కింటికి రాలాగా ఈయన మన ఆఫీసులో చూసినట్లుందే, ఈయన మన ఫ్రెండ్ గ్యాంగ్ లో ఉన్నాడు, ఈ ఫేస్ కట్ అదే చాలా సార్లు చూసినట్టు చాలా సార్లు చూసిన ఈ మనిషిని. మరీ కొత్తోడేం కాదన్నట్టుగా ఉంది, కొంచెం అది మీకు కలిసి వచ్చేది, మనోడు అనిపించేది. అండ్ ట్రైలర్లో ఇంప్రెస్ చేశారు, అదేదో బాగా ఫస్ట్ ఫ్రెండ్ చూసినప్పుడు కొత్తోడు చూద్దామా ట్రైలర్ బాగా చేశాడని వచ్చింది. ఇతను చాలా సంవత్సరాల నుంచి హీస్ ఏ క్లాసికల్ డాన్సర్. అట్లాగే ఇండియాలో ఏంటి హిందీ సినిమాలకి, మన తమిళ్, మలయాళం, తెలుగు అన్ని సినిమాలకి డాన్స్ అసిస్టెంట్గా వర్క్ చేశాడు కొన్ని సంవత్సరాల పాటు. సో బేసిక్గా డాన్సర్ మీరు? డాన్సర్ అతను.